కంటైనర్ నుంచి ఎలా తప్పించుకున్నాడు రా? ఆ తెనాలిగాడు సెల్ ఫోన్ షూలో దాచాడంటన్నా. దాంతో స్విగ్గీలో 20 బీరాలను ఆర్డర్ పెట్టాడంట. ఆ స్విగ్గీ బాయ్స్ వచ్చి మన కంటైనర్ ఆపి ఆ తెనాలిగాడిని కాపాడారంట. ఇప్పుడు ఏం చేద్దామన్నా? మటన్ బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చుకొని బాగా దొబ్బి తినండి. పోండే. ఒరే యదవా, ఏ కిడ్నాపర్ కైనా ఏదో ఒక డిమాండ్ ఉంటుందిరా. నీ డిమాండ్ ఏమిటో చెప్పి చావరా. మా బావ చెప్పాలి. ఎవరా నీ బావా? నీ బావకు పెరుదులే చెప్తా. బావా చెప్పు. కేసు వాయిదా పడింది కానీ జడ్జి గారిని వదిలేయండి. దర్జీ దొరికాడా? మరి నేను కిడ్నాప్ చేసింది ఎవరిని? సరే నువ్వు ఫోన్ పెట్టే. ఏం జరిగింది మడిచి చెప్తా. సార్ మీరు బట్టలు కుట్టే దర్జీ కాదా? రేయ్, నేను బట్టలు కుట్టే దర్జీని కాదురా, తీర్పులు చెప్పే జడ్జినిరా. సారీ సార్, దర్జీ అనుకుని జడ్జిని కిడ్నాప్ చేశాం. మా బావ కూతురి పెళ్లికి బట్టలు కుడతానని ఓ దర్జీ 7 లక్షల రూపాయలు మోసం చేసి పారిపోయాడండి. వాడే మీరు అనుకుని కిడ్నాప్ చేశాం. కిడ్నాప్ అంతా వేస్ట్ అయిపోయింది. రేయ్, నువ్వు నన్ను జడ్జి అనుకుని కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదురా. దర్జీ అనుకుని కిడ్నాప్ చేశావు చూడు, అదెక్కువ బాధగా ఉందిరా. మిమ్మల్ని కిడ్నాప్ నుంచి రిలీజ్ చేస్తున్నాం, మీరు వెళ్ళిపోండి సార్. కొడుకు ప్లీజ్ తీసుకోండి. దర్జీ గారు సారీ. ఒరేయ్, ఒకే ఒక్క హెల్ప్ చెయ్యి. ఏంటి? కిడ్నాప్ చేశారని ఎవ్వరికి చెప్పు మాకు. ట్రై చేస్తా. నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను కోర్టులో. రండ్రా. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే. చెప్పు. వరలక్ష్మి గారి కేసు వాయిదా పడ్డట్టేగా. వరలక్ష్మి గారి కేసు వచ్చినట్టేగా. నెక్స్ట్ మన పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టేగా. పెళ్ళయ్యాక మొత్తం డామినేషన్ నాదే. ఐ యామ్ ద క్వీన్. మరి నేను బానిసా. మీరు ఆ వరలక్ష్మి పక్కనే ఉండి కట్టప్ప బాహుబలి వేసేసినట్టు ఆవిడ జైల్లో వేయిస్తారనుకున్నాం సార్. కానీ ఆ తెనాలిగడ సమయానికి వచ్చి మన ప్లాన్ మొత్తాన్ని గాలిబుడగని పేల్చినట్టుగా టుప్పున పేల్చేశాడు. మర్రే అయినా సముద్రం లాంటి మీ ముందు పిల్ల కాలువ లాంటి వాడెంత. అలానే ఆ తెనాలి గాడిని మన లైట్ గా తీసుకోకూడదు. ఫాల్స్ విట్నెసెస్ ని పక్కాగా తయారు చేసుకోవాలి. షూర్ సార్, రేపు సాక్షులు మీ ఇంటికి తీసుకొచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఈవిడే మా ఆవిడండి. తనే లేడీ విట్నెస్ అంటే. అవును సార్. కూర్చోమ్మా. రేపు మీ కోర్టులో చెప్పబోయే సాక్ష్యం పక్కాగా ఉండాలి. అవతల లాయర్ ఎంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ అవ్వకండి. కాన్ఫిడెంట్ గా మీరు ఒకే సమాధానం చెప్పాలి. అప్పుడే ఆ వరలక్ష్మికి శిక్ష పడుతుంది. అప్పుడే మనందరం ఈజీగా బయటపడతాం. రేపు కోర్టులో ఏం చెప్పాలో తెలుసుగా నీకు? రేపు మా ఆయన నేను కలిసి కోర్టుకి వస్తాము. మీరు చెప్పింది చెప్పినట్టు కోర్టులో చెబుతాము. పాట పాడుతుందేంటి? మా ఆవిడ మాటను కూడా పాటలాగే పాడుతుంది సార్. అవునా సార్? పాట ప్రాబ్లం గానీ సాక్ష్యం సూపర్ సార్. మేము చెప్పే సాక్ష్యం జడ్జి గారు నమ్ముతారు. అప్పుడు రాజ్యాంగం ప్రకారం ఆవిడికి శిక్ష వేస్తారు. రాజ్యాంగం ప్రకారం కాదమ్మా, చట్టం ప్రకారం శిక్ష వేస్తారు. అయినా కిరణ్ సార్, ఎన్నో హస్కీ వాయిస్ విన్నాను కానీ ఇంత రిస్కీ వాయిస్ ఎప్పుడు వినలేదు నేను. సార్ అవునమ్మా, నీ పేరేంటి? మా అమ్మ నాన్న పెట్టింది కమలా పాల్. మా ఆయన ముద్దుగా పిలిచేది బుజ్జి పాల్. మా ఇంట్లో కాఫీకి వాడేది విజయ పాల్. కిరణ్ సార్, టేక్ కేర్. ఎస్ సార్. రేపు కోర్టులో ఏ పొరపాటు జరగకూడదు. సార్, జడ్జ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అలాగే సార్. అలాగే సార్. వస్తాను సార్. కిరణ్, ఉంటాను సార్. రామ్మా, డోంట్ వరీ సార్, నేను చూసుకుంటాను. పదమమ్మా. ఒరే తెనాలి,
దేవుడు ట్విస్టులు చాలా గమ్మత్తుగా ఉంటాయి రోయ్. ఆ చక్రవర్తి గారు ఇదే కోర్టులో నా కళ్ళమ్మని నీళ్ళు తెప్పించాడురా. ఆడు మామూలు లాయర్ కాదు, చాలా గట్టుడురా. పులితో పోరాడినప్పుడు తెలుస్తుందిరా మనం పులి ఆ మేక అని. నా కొడుకు గెలిస్తే చూడాలనుందిరా. చక్రవర్తి గారు ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. వరలక్ష్మి గారు, ఆగస్ట్ 8వ తారీఖు అదే మర్డర్ జరిగిన రోజు మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో. ఏం చేస్తున్నారు? పడుకున్నాను. ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇదిగో తినాలి. జడ్జి గారు అటు అటు చూసి మాట్లాడు. సారీ యువర్ ఆనర్. అబ్జెక్షన్. ఏంటిది అబ్జెక్షన్? యువర్ ఆనర్, ఒక మహిళని రాత్రిపూట ఎక్కడ పడుకున్నామని అడగడం మహిళల్ని కించపరిచినట్లే యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఒక మర్డర్ కేసులో ఆడా మగకి తేడా ఏమీ ఉండదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సో కమింగ్ బ్యాక్ వరలక్ష్మి గారు, ఆ రోజు మీరు మీ ఇంట్లోనే పడుకున్నారు అని ప్రూవ్ చేయడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా లేదా? సాక్ష్యం లేదు. పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. ఓకే వరలక్ష్మి గారు, సహజంగా మీలాంటి వాళ్ళ ఇళ్లలో సెక్యూరిటీ పర్పస్ కోసం సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఆ రోజు మీరు మీ ఇంట్లోనే ఉన్నారని ప్రూవ్ చేయడానికి కెన్ యూ ప్రెజెంట్ సమ్ కెమెరా ఫుటేజ్ టు ద కోర్ట్ ప్లీజ్? 2 రోజుల ముందు మా సీసీటీవీ కెమెరాలు పాడైపోయి దానివల్ల ఫుటేజ్ దొరకలేదు. రియల్లీ? పాయింట్ టు బి నోటెడ్ అగైన్ యువర్ ఆనర్. మళ్ళీ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఏమిటయ్యా నీ అబ్జెక్షన్? యువర్ ఆనర్, ఇంట్లో సీసీటీవీ కెమెరా పనిచేయనంత మాత్రాన మర్డర్ చేసినట్టు కాదు యువర్ ఆనర్. చక్రవర్తి గారు, యువర్ ఆనర్, వరలక్ష్మి గారు మర్డర్ చేసినట్టు ఏమైనా ఐ విట్నెస్ ఉందా? ఉంది యువర్ ఆనర్. కెన్ ఐ రిక్వెస్ట్ 2 Town CI కిరణ్ గారు టు ప్లీజ్ కమ్ టు ద విట్నెస్ బాక్స్? ఓకే ప్రొసీడ్. సో సిఐ కిరణ్, మర్డర్ జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. పంచ సీరియస్ గానే మర్డర్ జరిగింది సార్. నోరు మూసుకుని ఏం జరిగిందో సమాధానం చెప్పు. అంటే అదే ఆ తర్వాత ఏమైందో చెప్పమంటున్నాను. కొండారెడ్డి బుర్జ్ దగ్గర తెల్లవారుజాము 4:20 మర్డర్ జరిగింది సార్. 5:30 నేను అక్కడికి వెళ్ళాను సార్. తెల్లవారుజాము జరగటం వల్ల సాక్షులు ఎవరు లేరు సార్. 7 గంటలకు ఒక జంట ఫోన్ చేసి మేము చూసాము అని చెప్పారు సార్. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 8 గంటలకు నేను వెళ్లి వరలక్ష్మి గారిని అరెస్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, 2 Town SI గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ గారు. సార్. మర్డర్ జరిగిన రాత్రి ఏం జరిగింది? మర్డర్ జరిగింది సార్. అదే సార్, మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగింది చెప్పండి. కానిస్టేబుల్ ఫోన్ చేస్తే వెళ్ళాను సార్. స్టేషన్కి వెళ్ళారా, స్పాట్కి వెళ్ళారా? స్పాట్కి వెళ్ళాను సార్. స్పాట్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? 7 గంటలకు వెళ్ళారు సార్. సాక్షులు స్టేషన్కి వచ్చారా, మీకు ఫోన్ చేశారా? లేదు సార్, నాకు ఫోన్ చేశారు. 4:20 మర్డర్ జరిగితే 7 గంటలకు మీకు ఎందుకు ఫోన్ చేశారు? సాక్షులు భయపడి ఉండొచ్చు సార్. మరి 2.5 గంటల తర్వాత భయం పోయిందా? ఆలోచించుకుని ఉండొచ్చు సార్. ఓకే సార్, సాక్షులే మీకు ఫోన్ చేశారు. మీ నంబర్ సాక్షికి ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళిపోవచ్చు సార్. మీరు వెళ్ళచ్చు సార్. యువర్ ఆనర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ప్రొడ్యూస్ చేసిన ప్రత్యేక సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి మీ అనుమతి కోరుకుంటున్నాను. ఓకే ప్రొసీడ్. నమస్తే సార్. నమస్కారం అండి. అనంత్ గారు, వరలక్ష్మి గారు మర్డర్ చేయడం మీ కళ్ళతో మీరు చూసారా? ఉదయం 4:20 మా 4 కళ్ళతో చూశాను సార్. ఆ టైంకి మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? ఆ రోజు మేం కర్నూలు నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్డుగా విజయవాడ వెళ్ళాము.